ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవ్వాలని చూస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుకి చేపల పులుసుకి ఏమైనా లింక్ ఉందా? నిజంగానే బనకచెర్ల డ్యాంలో పట్టిన చేపలతో చేపల పులుసు చేసి దానివల్ల ఏమైనా జరుగుతుందా? ఇలాంటి డిస్కషను జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే రాజకీయ నాయకులు కొన్ని పదవులు అలంకరించిన తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా హుందాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు బనకచెర్ల డిస్కషన్ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు రోజా ఇంట్లో చేపల పులుసు గురించి కూడా అదే స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. ఈ రెండికి సంబంధం ఏంటి? ఈ రెండు అసలు ఏం జరుగుతున్నాయో ఒకసారి మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు ఇప్పుడు అతిపెద్ద వివాదంగా ఏదైనా మనం చూసినట్టు ఖచ్చితంగా బనకచెర్ల ఇష్యూ అనేది చాలా అతిపెద్ద వివాదంగా ఉంది. బనకచెర్ల కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభమా, తెలంగాణకి నష్టమా, దాన్ని ఆపడం వల్ల తెలంగాణకి లాభమా ఏంటి అన్నది ఆ డిస్కషన్ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాలు తమదైన వాదన వినిపించే ప్రయత్నంలో దీన్ని సెటిల్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ పార్టీ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఒకటి. అంతేకాకుండా ఆ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇక్కడ రెండు పర్యాలు అంటే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సోల్గా ఇక్కడ అధికారంలో ఉంది. కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైపు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎంగా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే నిర్ణయాలు జరుగుతున్నాయో ఆ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తాయనే దానికన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయని చెప్పాలి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడము, ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ పార్టీలో అదే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయడము, ఇవన్నీ కూడా కొన్ని సీక్వెన్స్లు క్రియేట్ అవుతుంటే అదే సందర్భంలో రోజా ఇంటి చేపల పులుసు గురించి ప్రతిసారి రేవంత్ రెడ్డి మాట్లాడడం అన్నది నిజంగానే ఆయన పదవికి ఆయన స్థాయికి హుందాగా ఉన్నాయన్నది చాలామంది ప్రశ్నిస్తున్నారు. మనం చూస్తున్నాము గతంలో బనకచెర్లకు సంబంధించిన డిస్కషన్ జరిగినప్పుడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం, అప్పుడు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోజా ఇంట్లో చేపల పులుసు తిన్నారు, ఆ చేపల పులుసు తిని దానికి అనుగుణంగా ఆయన బనకచెర్లకు ఒక పర్మిషన్ ఇచ్చారు, లేదంటే దానికి ఓకే చెప్పారు అని ఏదైతే డిస్కషన్ జరుగుతుందో చాలా కొద్దిగా అంటే అసంబద్ధంగా ఉందని అయితే చాలామంది చెప్తారు. అదే సందర్భంలో ఇదే విషయం గురించి రోజాని అడిగినప్పుడు కూడా రోజా చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే ఎందుకు రేవంత్ రెడ్డి నా చేపల పులుసు గురించి మాట్లాడుతున్నారు, కేసీఆర్కి నేను చేపల పులుసు పెట్టాను, మీకు ఇవ్వలేదనో మిమ్మల్ని పిలవలేదనో మీరు ఏమైనా ఫీల్ అయ్యి అలాంటి కమెంట్స్ చేస్తున్నారన్న మాట మాట్లాడడం కూడా సమంజసం కాదని చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొద్దిమంది సీరియస్గా రెస్పాండ్ అవుతారు, కొద్దిమంది ఫన్నీగా రెస్పాండ్ అవుతారు, మరి కొద్దిమంది సెటరికల్గా రెస్పాండ్ అవుతారు, మరి కొద్దిమంది థాట్ఫుల్గా రెస్పాండ్ అవుతారు. అది రెస్పాండ్ అయ్యే వాళ్ళ పద్ధతిని బట్టి దాన్ని తీసుకునే వ్యక్తుల మధ్యలో ఉంటుంది. అయితే కేసీఆర్ బనకచెర్లను ఆపే ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముందుకు వెళ్తోంది. గత 5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ వైసీపీ రెండు కలిసి వర్క్ చేశాయి. కేసీఆర్కి అనుకూలంగా వైసీపీ పనిచేసిందన్న ఆరోపణలు చెప్పే క్రమంలో ఆ చేపల పులుసు గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావన చేస్తుంటే ఆ చేపల పులుసు నేను ఇవ్వలేదని బాధపడ్డారా, నేను పిలవలేదని బాధపడ్డారా, ఆయన సీఎం అయిన తర్వాత పిలిచి భోజనం పెట్టలేదని, చేపల పులుసు పెట్టలేదని ఆయన బాధపడ్డారని ఆమె చేసిన కమెంట్స్ కూడా అంతే అసంబద్ధంగా ఉన్న నేపథ్యంలో అసలు బనకచెర్ల ఎక్కడుంది, దానికి చేపల పులుసు సంబంధం ఏంటి, ఒక వ్యక్తి నిజంగానే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేపల పులుసు తిని అంత పెద్ద దానికి ఓకే చేస్తారా అనే మాట సంబంధం లేకుండా మాట్లాడడం ఒకటైతే, ఇప్పుడు ఈమెమో చేపల పులుసు పెట్టలేనందుకు రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యారా, ఆయన పిలవలేదు ఫీల్ అయ్యారని ఏమి చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొద్దిగా అసంతృప్తిని లేకపోతే ఒక అసంబద్ధంగాను కొన్ని సందర్భాలు అసహ్యంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఫైనల్గా ఏదేమైనా సరే బనకచెర్ల ఇష్యూ అనేది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఒక పెద్ద ఇష్యూగా మనం చూసినప్పుడు దాన్ని ఇవాళ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అందులో 2-3 అవకాశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేసి కట్టడమా, లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసి దాన్ని ఆపడమా. ఈ రెండు జరగని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎవరికి దీనివల్ల లాభం, ఎవరికి నష్టము, ఓవరాల్గా చూసినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, దేశ అభ్యున్నతికి కానివ్వండి, దీనివల్ల వస్తున్న లాభ నష్టాలు ఏంటి, ఓవైపు నదీ జలాలకు సంబంధించి నదుల అనుసంధానం గురించి మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో ఇలాంటివి కట్టడం ద్వారా లాభ నష్టాలు ఏంటి, ఇవి సరిపోవన్నట్టు మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటాము. భారీగా వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు నదుల్లోనూ లేకపోతే డ్యాముల్లోనూ ఆకుండా డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయి అదంతా సముద్రం పాలవుతుంది. అలా కాకుండా అది సామాన్య ప్రజలు ఉపయోగించుకునేలా దాన్ని మనము మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి అవకాశాలను మనము ఎక్స్ప్లోర్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకున్న నేపథ్యంలో ఈ బనకచెర్ల ఇష్యూని ఆ స్థాయిలో మాట్లాడాలి. కానీ
రాష్ట్ర ప్రభుత్వాలని నడిపించే సీఎం లాంటి వ్యక్తులు కేవలం చేపల పులుసు తినడం ద్వారానో చేపల పులుసు తిని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న మాటలు మాట్లాడకపోవడము, ఆ మాటలకు ఎక్కువ ప్రచారం కల్పించకపోవడమే మంచిదన్నదైతే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.